హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దోశలు అంటే మినపప్పు బియ్యం నానబెట్టి కడిగి రుబ్బాలి, గ్రైండర్ క్లీన్ చేసుకోవాలి కదా. అంత శ్రమ అనేది లేకుండా డైలీ ఇడ్లీ దోశే కాకుండా నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి 1 కప్పు పొడి బియ్యం పిండితో అలాగే 2 కప్పులు చిక్కటి మజ్జిగతో ఈ దోశలు అనేవి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా పొడి బియ్యం పిండి తీసుకుని వేసుకోండి. అదే కప్పుతో అరకప్పు వరకు మైదా పిండి తీసుకుని వేసుకోండి. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. అలాగే చిక్కటి మజ్జిగ అండి. ఇవి ముందుగా ఒక అరకప్పు వరకు మజ్జిగ పోసి చూపిస్తున్నానండి. ఒకేసారి అన్నీ పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలిపినట్లయితే పిండి అనేది ఉండలు కట్టకుండా చాలా ఈజీగా కలిసిపోతుందండి. నేను 1.5 కప్పుల వరకు పిండి తీసుకున్నాను కదా, దానికి 1.25 కప్పు వరకు మజ్జిగ పట్టేయండి. అందరికీ అంతే సరిపోతాయని లేదు. మీరు చూసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోండి. గరిటతో కానీ విస్కర్తో కానీ లేదంటే చేత్తో అయినా కూడా పిండిని బాగా కలిపినట్లయితే పొడి బియ్యం పిండి మైదా పిండి బాగా కలిసిపోతుంది. అంతేకాకుండా మజ్జిగ కూడా పిండిని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది ఇట్లా గట్టిగా వస్తుందండి. మరీ జారుగా కాకుండా కొంచెం పలుచగానే కలుపుకోండి, కానీ మరీ గట్టిగా కలుపుకోకూడదండి. ఈ విధంగా కలిపాం కదా, గిన్నెకు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత మనం చూద్దాం. బాగా నాని ఉంటుంది పిండంతా కూడా, మజ్జిగను బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది చక్కగా గట్టిగా వస్తుందండి. దోశలు చేసుకోవాలి అంటే మరి ఇలాంటి గట్టి పిండితో మనం దోశలు చేసుకోలేం కదా. దీనికి బాగా నానిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. పిండి అనేది ఇంకొంచెం గట్టిగానే ఉంది. మరొక అరకప్పు మజ్జిగని యాడ్ చేసి దోశల పిండిలాగా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసుకుంటూ కలపండి. దోశల పిండి మొత్తం అంతా కూడా మజ్జిగతో కలిపితే టేస్టీగా ఉంటుంది అని మొత్తం అన్ని మజ్జిగతో చూపిస్తున్నానండి. మీరు 1 కప్పు మజ్జిగ 1 కప్పు వాటర్ అయినా కలుపుకోవచ్చు, లేదంటే 2 కప్పులు కూడా మజ్జిగతో అయినా చేసుకోవచ్చు, లేదంటే కప్పు పెరుగు కప్పు వాటర్ అయినా కూడా చేసుకోవచ్చండి. మజ్జిగ అనేవి కొంచెం పుల్లగా ఉన్నట్లయితే దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా పిండి అంతా కూడా మజ్జిగలో బాగా కలిపాం కదా, ఇలా జారుగా వచ్చింది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. దోశలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, పిండి అనేది కొంచెం జారుగా ఉంది. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత గిన్నెను మూతపెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 అరకప్పు తీసుకుని పచ్చిమిర్చి ముక్కలు కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కూడా తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెంగా వంట సోడా కూడా తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెంగా జీలకర్రను కూడా యాడ్ చేయండి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేయండి. కొత్తిమీర ఇప్పుడే వేసుకోకూడదండి, పక్కన పెట్టుకోండి. ముందుగా మనం వేసిన ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. మరి కర్రీలో ఫ్రై అయినంత బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి. ఉల్లిపాయలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. దోశల్లోకి కొంచెం పచ్చిగా ఉన్న ఉల్లిపాయ ముక్కలు అయితేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మరి ఎక్కువగా వేపకుండా ఇలా కొంచెం మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుని అంతా కూడా దీనిలోకి పిండిలోకి వేసేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అలాగే కరివేపాకులు వేసుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపాలి. చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి పిండిని బాగా కలపండి. సాల్ట్ వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేంత వరకు విస్కర్తో కానీ గరిటతో కానీ బాగా కలపండి. ఇంకా పిండి రెడీ అయిపోయిందండి. దోశ పెనం పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. లో ఫ్లేమ్లోనే మనం ఈ దోశలు అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పోసాం కదా, ఆయిల్ కాగిన తర్వాత 2 గరిటెల వరకు పిండిని పోసి ఎక్కువగా పెనం అంతా పిండిని స్ప్రెడ్ చేయకుండా బాగా కొంచెంగా వేసుకుని దగ్గరగానే వేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ అయితే సరిపోతుందండి. కొంచెం మందంగా ఉంటేనే దోశ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది.
దీనికి మూత పెట్టుకుని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి, ఉడికించండి. మూత పెట్టి ఉడికించినట్లయితే అట్టంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా కూడా బాగా క్రిస్పీగా ఉడికించండి. ఎప్పుడు చేసుకునే దోశలు ప్రాసెస్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా మజ్జిగట్లు వేసి చూడండి. టేస్టీగా ఉండటమే కాదు, ఎక్కువగా ఇలా చేసుకుని తినాలి అని అనిపిస్తుంది. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఇష్టంగా తినొచ్చండి. కొత్తగా అనిపిస్తుంది టేస్ట్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. దోశ ఫ్రై అయింది కదా, తీసి పక్కన పెట్టేసుకోండి, ప్లేట్లోకి పెట్టేసుకోండి. మరొక దోశ చూపిస్తున్నానండి. ఇదే విధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 గరిటెల పిండిని ఇలా పెనం మధ్యలో వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఇంకా దోశలన్నీ కూడా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టొమాటో చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, లేదంటే ఇలా కారప్పొడి అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం పుల్లటి మజ్జిగ వాడితే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా కారప్పొడితో తింటే చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.